పొత్తులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన అంశాన్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా విడుదల చేయలేదు. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉంటుందని పేరున్న ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం అసలు ఏం జరిగిందన్న దానిపై ఈరోజు ఒక కథనం రాసింది. అందులో ఒక విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇంతకాలం చెబుతూ వచ్చింది ఒకటి, ఆయన లోలోన చేయబోయింది మరొకట అన్న విషయం అయితే అర్థమవుతుంది. ముందుగా కథనంలో కొంతమంది సీనియర్ నాయకులతో చర్చించారు. అమిత్ షా చర్చలకు సంబంధించిన వివరాలని సీనియర్లతో పంచుకున్నారు. ఆ విషయం తమకు తెలిసిందంటూ ఆంధ్రజ్యోతి రాస్తూ, జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది, ఇప్పుడు రాష్ట్రాన్ని నిలదొక్కుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు తప్పనిసరి, రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, కాబట్టి ఎన్డీఏతో కలిసి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది, కలిసి వెళ్లాల్సి వస్తుందేమో, దాంతోపాటు అమిత్ షా కూడా పొత్తుకు చాలా సానుకూలంగా స్పందించారు అని చంద్రబాబు నాయుడు సీనియర్లకు వివరించారు అన్నది ఒక వర్షన్. అంటే పోలవరం గతంలో ఇదే అంశాల మీద చంద్రబాబు నాయుడు బీజేపీని తిడుతూ బయటకు వచ్చారు. 2018 మార్చిలో పోలవరానికి డబ్బులు ఇవ్వడం లేదు, రాజధానికి నిధులు ఇవ్వడం లేదు, సహకరించడం లేదు, ఏమీ పట్టించుకోవడం లేదు, రాష్ట్రానికి మోడీ తీవ్ర అన్యాయం చేస్తున్నారంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనపైన విమర్శలు కూడా చేసి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. సరే, ఇది ఇప్పుడు మాత్రం ఇవన్నీ కావాలి కాబట్టి మళ్ళీ కలవాలి అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ అంశాల కోసం, రాష్ట్రానికి నిధుల కోసం తాము కేంద్రంతో సఖ్యతగా ఉన్నాము అన్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయారు బీజేపీకి, కేంద్ర పెద్దలకు అంటూ ఇదే మీడియా ఇంతకాలం విమర్శిస్తూ కూడా వచ్చింది. సరే, ఆ అంశాన్ని పక్కన పెడితే మరో అంశం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసిన అంశం కూడా అమిత్ షా చంద్రబాబు నాయుడు మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు చెబుతూ, తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని చాలా కాలం ముందే తాను ప్రతిపాదించాను, కానీ అక్కడ తెలంగాణ బీజేపీ నేతలు పట్టించుకోలేదు, అందుకే అలా వెళ్లాల్సి వచ్చింది, బీజేపీ ఆ రోజు కలిసి వచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అని చంద్రబాబు నాయుడు అన్నారని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. నిజానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2018 ఆఖరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, కానీ అప్పటికంటే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు, విపరీతంగా ఎన్డీఏపై దాడి మొదలుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకంగా రాహుల్ గాంధీతో కూడా చంద్రబాబు నాయుడు మీట్ అయ్యారు. ఆ సమయంలో నేనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాను, ఎన్డీఏ తీవ్ర అన్యాయం చేసింది రాష్ట్రానికి అంటూ 2018 మార్చిలోనే అవిశ్వాసం పెట్టేందుకు కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పైన కూడా సిద్ధమైన ఉదంతం కూడా ఉంది. కానీ ఈ రోజు మాత్రం 2018 ఆఖరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ ఎందుకు కలిసి పోటీ చేశారు అని అంటే, మీరే బీజేపీ వాళ్ళే కలిసి రాలేదు, అందుకు పోటీ చేయలేకపోయాం, బీజేపీ ఆ రోజు కలిసి వచ్చి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు అని చంద్రబాబు నాయుడు అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే తానే ఇండియా నుంచి బయటకు వచ్చాను అని ఇంతకాలం చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చింది అప్పట్లో అబద్ధమా? బీజేపీనే చంద్రబాబు నాయుడిని పట్టించుకోలేదా? అందుకే ఆయన బయటకు వచ్చారా? ఇదైతే చాలా రెండు భిన్నమైన వాదనలా ఉన్నాయి. అప్పుడైతే తానే బయటకు వచ్చాను, రాష్ట్రానికి మోడీ తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. ఈరోజు అమిత్ షా దగ్గర మాత్రం నేను కలిసి పనిచేయాలనుకున్నాను, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే కలిసి రాలేదు, అందుకే తాను కాంగ్రెస్తో వెళ్లాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చారని రాశారు. రెండు భిన్నమైన వాదనలు కనిపిస్తూ ఉన్నాయి.